దేవుడు మనల్ని విడిపిస్తారు. అందుకే ఫస్ట్ లైన్లో ఏముందంటే, కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు దేవుడు మనల్ని విడిపిస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు? 430 సంవత్సరాల నుంచి వారు బానిసలుగా ఉన్నారు. బహుశా నేను అనుకుంటాను వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క మనసు ఏ విధంగా అయిపోయిందంటే, ఇంకా కొన్ని తరాలు ఇంకింతే మా పరిస్థితి, ఇంకా మేము ఆ ఐగుప్తు దేశంలో, ఈ యొక్క ఐగుప్తులో బానిసలుగా మేము బ్రతకడమే అని వారు ఆ యొక్క మైండ్ సెట్, ఆ యొక్క మనసులో ఇంకా వాళ్ళు నిర్ణయం చేసుకున్నారేమో, డిసైడ్ అయిపోయారేమో. నేను ఇంకా మా యొక్క తరతరాలు, నెక్స్ట్ తరం, కొన్ని వేల తరాల వరకు, ఇప్పటికే 430 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని వేల సంవత్సరాల వరకు మా పరిస్థితి ఇదే అని అనుకుంటున్నారేమో అని అనుకుంటూ బాధపడుతూ అలాగ నిర్ణయించుకుంటున్నారు. కానీ ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళ పరిస్థితులు ఏమీ మారట్లేదు. అవునా? వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు మారట్లేదు, వాళ్ళ స్థితి మారట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మొదలు పెడుతున్నారు దేవుని సన్నిధిలో, ప్రభా మాకు ఈ బానిసత్వం నుంచి విడుదల దయచే ప్రభా. కానీ వారు చేస్తున్న ప్రార్థనకి కొంచెం కూడా ఏమి కూడా కార్యం జరగట్లేదు. కానీ కొన్ని వందల సంవత్సరాల దూరంలో ఉన్న ఐగుప్తు దేశంలో వీరిని విడిపించడానికి దేవుడు అక్కడ ప్లాన్ చేస్తున్నారండి. ఆ యొక్క దేశంలో ప్లాన్ చేస్తున్నాడు దేవుడు. ఒక మోషేని సిద్ధపరుస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వారు మొరపెడుతున్నారు, కానీ 80 సంవత్సరాల నుంచి దేవుడు మోషేని సిద్ధపరుస్తున్నాడు అండి. అక్కడ వాళ్ళు సంవత్సరాల నుంచి మొరపెడుతుంటే ఎప్పుడో దేవుడు బహు గొప్పగా నిన్న బిడ్డల్ని బయటకు తీసుకురావాలని ఆ యొక్క మిద్యాను దేశంలో ఉన్న మోషేను దేవుడు సిద్ధపరిచి అక్కడ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారండి. వీళ్ళు చూస్తూ ఉన్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము గొప్పగా దేవుని కలిగిన జనాంగమే. నాకు బహుశా ఒక డౌట్ వచ్చిందండి, అక్కడ ఐగుప్తు ప్రజలు ఏమన్నా ఎగతాళి చేశారేమో ఇశ్రాయేల్ ప్రజల్ని? ఏంటి మీ దేవుడు గొప్ప దేవుడు కదా, ఆ యోసేపు ఉన్నప్పుడు గొప్పగా ఉన్నారు కదా మీరంతా, ఆ యోసేపు ఉన్నప్పుడు చాలా గొప్పగా జీవించారు కదా, ఆ గొప్పతనం, ఆ దేవుడు ఏమైపోయారు మీకు? ఇంత బానిసలుగా ఉంటే మీరేంటి, ఏమి పట్టించుకోరా మీ దేవుడు జోక్యం చేసుకోరా అని ఎగతాళి చేశారేమో ఇశ్రాయేల్ ప్రజల్ని, అని బాధ పెట్టారేమో ఇశ్రాయేల్ ప్రజల్ని. అయినా కూడా దేవుడు అక్కడ ఆ కార్యం జరగనట్టే ఉంది. కానీ కొన్ని వందల దూరంలో, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వారి కోసం దేవుడు ప్రణాళిక వేస్తున్నారండి. వారి కోసం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. బహు గొప్పగా వారిని తీసుకురావాలని బయటికి అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు నేను కూడా అనుకుంటాం కదా, ప్రార్థన చేస్తాం, ఈ కార్యం జరగట్లా, ఏ కార్యం జరగట్లా అని నిరుత్సాహపడద్దు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎలాగైతే వారి కోసం కొన్ని వందల కిలోమీటర్లు నేను మోషేని సిద్ధపరుస్తున్నానో, నీ ప్రార్థన నేను విన్నాను, నీ మొరని నేను విన్నాను, నీ బాధను నేను చూశాను, నీ దుఃఖము నాకు తెలుసు, నేను బహు గొప్పగా నిన్ను బయటకు తీసుకొస్తాను అని దేవుడు చెప్తున్నారు. వారికి ఎప్పుడు తెలిసిందో తెలుసా? వారు ఆ యొక్క మోషేను వాళ్ళ యొక్క ఐగుప్తు దేశంలోకి దేవుడు పంపించే వరకు వారికి తెలియదండి నిజంగా దేవుడు మా మొర విన్నాడు అని, నిజంగా మా యొక్క దుఃఖాన్ని దేవుడు చూస్తున్నారని, మా బాధని నిశ్చయంగా దేవుడు చూస్తున్నాడని వాళ్ళకి తెలియదు. ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతున్నాం అంతేకాని దేవుడు ఏది కూడా అసలు విన్నట్టే ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ ఎప్పటి నుంచో దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు. అది ఆ విషయం వారికి అక్కడికి వచ్చే వరకు తెలియదండి. మోషే వచ్చి దేవుడే నన్ను పంపించాడు, దేవుడే మిమ్మల్ని యొక్క ఐగుప్తులో నుంచి, ఫరో చేతిలో నుంచి, బానిసత్వం నుంచి విడిపించడానికి నన్ను పంపించాడు అని చెప్పే వరకు వారికి తెలియలేదండి. అలాగే ఉంటది మన పరిస్థితి కూడా. ఆ తరువాత వారు నిర్గమకాండము 13వ అధ్యాయము 14వ వచనంలో, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను. చూసారండి, అప్పటి వరకు వారికి ఏం తెలియలేదు. కానీ మోషే వచ్చిన తర్వాత 13వ వచనంలో, ఆయన బాహుబలము చేత, బై ఎ స్ట్రాంగ్ హ్యాండ్ ద లార్డ్ బ్రాట్ us అవుట్ ఆఫ్ ఈజిప్ట్. బై ఎ స్ట్రాంగ్ హ్యాండ్, బాహుబలము చేత ఆయనే మమ్మల్ని తీసుకొచ్చారు, మమ్మల్ని దేవుడు మర్చిపోలేదు అనుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మొరపెట్టారండి? 430 సంవత్సరాలు మొరపెడితే వారికి ఏ కార్యం జరగకపోయినా దేవుడు ఆయన యొక్క ప్రణాళికలో ఆ యొక్క వేరే దేశంలో మోషేని సిద్ధపరిచి వారు ఎదురుగా పెట్టి, ఆయన బాహుబలము చేత, బై ఎ స్ట్రాంగ్ హ్యాండ్ ద లార్డ్ బ్రాట్ us అవుట్ ఆఫ్ ఈజిప్ట్, ఆయన బాహుబలము చేత తన ప్రజలనైన ఇశ్రాయేలును విడిపించాడండి ఫరో చేతి నుంచి. నువ్వు కూడా ఒక సమస్య నుంచి ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు? మనకు 400 సంవత్సరాలు అంత లైఫ్ స్పాన్ మనకు లేదు కదా అండి. ఒక 10 సంవత్సరాల నుంచి, ఒక సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నావా? 10, 5, 6, 20 ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ఈ యొక్క విషయంలో నాకు కార్యం జరిగించట్లేదే, నేను ఇంతగా బాధపడుతున్నాను, ఇంతగా ఉన్నానే, దేవుడు చూడట్లేదే, ప్రతి కార్యం ఏదో ఏ విషయం గురించి అయినా ప్రార్థన చేస్తుంటే జరుగుతుంది, కానీ
ఈ కార్యం జరగట్లేదే అని నువ్వు అనుకుంటున్నావేమో. మోషేని, అంత దూరంలో ఉన్న మోషేని వీరిక్కడ ప్రార్థన చేస్తే మోషేని అక్కడ సిద్ధపరిచాడు. దేవుడు నీ కోసం ఏదో సిద్ధపరుస్తున్నాడని నువ్వు ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు నమ్మాలి. 100% కాదు, 1000% నువ్వు నమ్మాలి. దేవుడు నా కోసం సిద్ధపరుస్తున్నాడు. ఆయన ప్రార్థన, ఆయన వారి బిడ్డల కోసం, వాళ్ళు ఏమంటున్నారంటే, నా ప్రజలు పడుతున్న బాధను, కష్టాన్ని, దుఃఖాన్ని నేను చూశాను అంటున్నాడు. నువ్వు పడుతున్న బాధని, నీ పడుతున్న కష్టాన్ని, నువ్వు పోతున్న దుఃఖాన్ని, నువ్వు అనుభవిస్తున్న దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. ఏదో నువ్వు ప్రార్థన చేసినా వినబడనట్లు, చూడనట్లు, ఏ ఒక్క కార్యం జరగనట్లు కనిపిస్తున్నా నువ్వు ఒక్కరోజు చెప్తావు. ఎలా అయితే ఆ ఇజ్రాయెల్ ప్రజలు చెప్పారో, ఆయన బాహుబలం చేత మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చారని నువ్వు కూడా చెప్తావు. బై ఎ స్ట్రాంగ్ హ్యాండ్ ద లార్డ్ బ్రాట్ us అవుట్ ఆఫ్ ఈజిప్ట్. దేవుడే ఆయన శక్తితో ఎన్నో సంవత్సరాలతో నేను ఈ యొక్క బాధపడుతున్నాను, ఈ సమస్య గుండా నేను పోతా ఉన్నాను, ఈ సమస్య నన్ను బాగా భయంకరంగా నన్ను దుఃఖంలోనికి తీసుకెళ్ళింది, కానీ ఆయనే నన్ను విడిపించాడు అన్న సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? ఎవరో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు, నేను ఈ విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నానే, కన్నీరు కారుస్తున్నా ఒక స్త్రీ, దేవుడు నీతోనే చెప్తున్నాడు, నువ్వు ఆయన బాహుబలం చేత ఆ సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థిస్తున్న ఏ ఒక్క సమస్య కూడా, ఏ ఒక్క విషయం కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన కార్యం చేస్తారని గుర్తుపెట్టుకో. నీ పరిస్థితులు ఏమీ జరగనట్లుందేమో, నీ గొప్ప దేవుడు కదా అని ఐగుప్తుల ప్రజలతో అన్నట్లు, ఐగుప్తులు ఇశ్రాయేలుతో అన్నారని నేను అన్నాను కదా, ఆ విధంగా నిన్ను అంటున్నారేమో. నీ దేవుడు గొప్ప దేవుడు కదా, ఏ కార్యం నీకు జరగట్లేదేంటి, ఏమి నువ్వు ఆశీర్వదింపబడట్లేదేంటి? ఒక్కడి గుర్తుపెట్టుకో, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ కోసం సిద్ధపరుస్తున్నాడు, లేకపోతే నిన్నే సిద్ధపరుస్తున్నాడేమో, నిన్ను సిద్ధపరుస్తున్నాడేమో ఆ గొప్ప ఆశీర్వాదం కోసం. ధైర్యంగా ఉంటూ, దేవుడు నిన్ను విడిపించే గొప్ప దేవుడు. ఆయన బాహుబలము నీకు తోడుగా ఉండి, ఆయన ఆ బాహుబలం చేత, ఏ స్ట్రాంగ్ హ్యాండ్, ఆ బాహుబలము చేత నిన్ను బయటకు తీసుకురాగల గొప్ప సమర్థుడని నువ్వు ఈరోజు నమ్మాలి. ఎన్ని సంవత్సరాలు వారు 430 సంవత్సరాలు బాధపడ్డారు, కానీ నువ్వు నేను ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలకే ఊపిరి ఆడట్లేదు, మనకి సమాధానం ఉండట్లా, కన్నీరే కన్నీరే. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా కన్నీరే. కానీ దేవుడు నీ కోసం ఎలా అయితే మోషే ద్వారా ఒక మాస్టర్ ప్లాన్ అక్కడ వేస్తున్నాడో, దేవుడు నీ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు. ఆశీర్వాదానికి నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వు నిలబడాలి కదా, నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. నా దేవుడు చూస్తాడు అని ఎన్ని రోజుల నుంచి ఆహారం తీసుకోవట్లా, ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నావు, ఆ విషయాన్ని పక్కన పెట్టి దేవుడు కార్యం చేస్తారని సంతోషంగా, ధైర్యంగా, విశ్వాసంలో ఉండు. ఆయనని స్తుతించు. తప్పక దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తారు.